ప్రైజ్ ద లార్డ్. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడైన యేసుక్రీస్తు నామములో మీకు కృపా సమాధానములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 122వ కీర్తన 7వ చరణం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. సాత్వికుడు దీన మనస్సు గలవాడునైన యేసయ్య కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకొనుచు ప్రాణములకు విశ్రాంతిని నెమ్మదిని పొందుచు ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య మనకు నెమ్మదిని దయచేయగల దేవుడు. నలువైపులా నెమ్మది కలుగు చేయగలవాడు. ప్రస్తుతపు దినములలో మనిషి మనుగడలో నెమ్మది లేనివాడిగా కనబడుచున్నాడు. మనస్సులోను కుటుంబములోను తాను చేయుచున్న సమస్తములోను చివరికి భక్తి చేయుచున్న భక్తిలోను నెమ్మది లేనివాడుగా కనబడుచున్నాడు. నెమ్మది లేకపోవడానికి ఎన్నో విచారములు, అపజయములు, ఆర్థిక పరిస్థితులు, పగపట్టినట్టుగా కనబడుచున్న ప్రతికూలమైన పరిస్థితులు, అనారోగ్యపు స్థితిగతులు, ఇలా ఎన్నెన్నో కార్యములు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నెమ్మదిని కోల్పోవునట్లుగా చేయుచున్నవి. తన వాగ్దానముల ద్వారాను వాక్యము ద్వారాను మనకు ఆయన నెమ్మదిని దయచేయవలనని ఆయన కోరుకొనుచున్నాడు. శత్రువు కార్యములన్నిటిలో అత్యధికమైన జయమునిచ్చి నెమ్మది దయచేయవలనని ఆయన ఆశించుచున్నాడు. నీ ప్రాకారములలో ఈ విధముగా నెమ్మది పొందుకొని నీ ప్రాణం ఉల్లసించున్నట్లుగా నా దేవుడు చేయబోచున్నాడు. మన ప్రాకారములు ఆయన ఎదుటనే ఉన్నవి. నెమ్మదిగా ఉండునట్లుగా మన ప్రాకారములను మనము దిట్టపరచుకునేదము. రక్షణయే ప్రాకారముగాను కడిగి ఉందము. అవును ప్రియులారా, పాపము నుండి పవిత్రమైన జీవితము కలిగి యేసు రక్తముతో కడగబడిన వారమై పాప క్షమాపణ నిమిత్తమై నమ్మి బాప్తీసం పొందినప్పుడు రక్షణ పొందిదము. ఆ రక్షణయే మనకు ప్రాకారముగా ఉండి మనకు నెమ్మదిని కలుగు చేయును. ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునట్లు ఈ ఆత్మీయ యాత్రలో పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత అభిషేకము పొందిన వారిగా ఉండెదము. ఆ పరిశుద్ధాత్మ ప్రాకారము గల అనుభవాలలో మనం నడిపించబడినప్పుడు నెమ్మది దయచేయబడును. దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి ప్రతిష్ఠించబడిన దైవజనుడు ప్రాకారముగా మన జీవితంలో నిలిచి ఉండును. సంఘమునకు ప్రాకారముగా ఉండును. అట్టి అపోస్తలుల సహవాసం అనే ప్రాకారము కలిగి జీవించినప్పుడు నెమ్మదితో బ్రతికెదము. ప్రతి దినము ప్రార్థన అనుభవాలతో నడిపించబడుచు ఆ ప్రార్థనే ప్రాకారముగా మనలో నిలిచి ఉండినప్పుడు నెమ్మది కలిగి జీవించెదము. ఇట్టి ప్రాకారములలో ఆయన కృప ఆశ్చర్యకరముగా చూపి అన్ని విషయములలో అన్ని వైపులా అన్ని విధములుగా నెమ్మదిని ఆయన అనుగ్రహించును. ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయనతో నిలిచి ఉండెదము. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన జీవపు మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునగాక అని సెలవిచ్చిన దేవుడు, మా ప్రాకారంలో నెమ్మది కలుగునట్లుగా రక్షణ అనే ప్రాకారము కలిగిన వారమై, పరిశుద్ధాత్మ అనే ప్రాకారము పొందిన వారమై, దైవ సేవకుల సహవాసం అనే ప్రాకారము కలిగిన వారమై, ప్రార్థన అనే ప్రాకారము కలిగిన వారమే మేము జీవించినప్పుడు అట్టి ప్రాకారములలో నెమ్మదిని కలుగు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, ఇట్టి విధముగా మేము నెమ్మదిని పొందుకొని ప్రభువా మీరు అక్కడ సిద్ధపడినట్లుగా కృప మెండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మీ ప్రాకారములలో నా యేసయ్య నెమ్మది కలుగు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.